ఇంతేకాదు నేను అందరికీ నేను ఎంత కూడా చెప్తున్నాను ఈరోజు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారిని ఈ ప్రభుత్వాన్ని నేను ఒకటే అడుగుతున్నాను. ఈరోజు మీరు వ్యాపారాలు అంటున్నారే, మీరు తీసిన సినిమాలో అలాంటి సినిమాలకు మాత్రమే మద్దతు ధర ప్రకటించే ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక రైతు అనేది కూడా పండించిన పంటకు కష్టపడి పెట్టుబడి పెట్టి పండించిన పంటకు నష్టపోతే అలాంటి పండించిన పంటకు ఒక మద్దతు ధర ప్రకటించి అమలుపరచలేరా? మీ నిర్లక్ష్యం కాదా ఇదంతా కూడా అని చెప్తున్నాను. మీ అసమర్థత కాదా అని చెప్తున్నాను. మీ దద్దమ్మ ప్రభుత్వం యొక్క విధానం వల్ల కాదని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు కూడా సిగ్గు లేదా మీరందరూ కూడా? ఈరోజు నిజాన్ని కూడా ఒప్పుకొని నిర్భయంగా ఒప్పుకొని చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పాల్సిన ప్రభుత్వం, ధైర్యంతో చెప్పాల్సిన ప్రభుత్వం దొడ్డిదారిలో 12 గంటల నుంచి కూడా డాక్టర్లను పెట్టి 5 గంటలకో 5:30కో చట్టానికి విరుద్ధంగా కూడా ఈరోజు కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు కానీ, రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు కానీ అర్ధరాత్రి కూడా పోస్ట్ మార్టం చేయలేని దాన్ని ఈరోజు అనంతపురం జిల్లాలో రైతు ఆత్మహత్యని ఎవరు కానీ రాకముందంటే తెల్లారిక మునిపే దాన్ని చేసి అంత్యక్రియలు కూడా చేయాలని చెప్పేసి ఎక్కడ లేని విధంగా కూడా పోలీసు బందోబస్తు పెట్టి గ్రామ జనాభా కంటే కూడా పోలీసు జనాభా పెట్టి ఈరోజు అంత్యక్రియలు చేస్తున్నారంటే ఇది మీ యొక్క చేతకానంతో కాదా? దీన్ని మీ హత్య కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. మీ హత్యను మూపించుకోవాలనే కదా నేను అడుగుతున్నాను. మీ ఆత్మహత్యను కూడా హత్య అని చెప్పి మీ ప్రభుత్వం హత్య కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు కూడా ఇప్పటికైనా కూడా మారండి. మీరు తాగిన మూల్యం కూడా చెల్లించుకోక తప్పదు. మీరు తీసే సినిమాలకు, ఎవరో వ్యాపారస్తులు తీసే సినిమాలకు గిట్టుబాటు కోసం కోట్ల రూపాయల వరకు ఆదాయం చేకూర్చేదానికి మీరు పెట్టే చట్టం ఈరోజు రైతుల కోసం మీరు చట్టం అని కూడా తీసుకొచ్చేసి వారికి ఆర్థికంగా అందుకోసమే వారికి అప్పులన్నీ కూడా తీర్చే బాధ్యత మీది. నేను అందరికీ కూడా రైతాంగానికి నేను మనవి చేస్తున్నాను. రైతు కూలీలు ముఖ్యంగా అనంతపురం జిల్లా వారికి మేమున్నాం. మేమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా మీ రైతులకు తోడు ఉంటుంది. పోరాటం చేస్తాం. చావు అనేది కూడా పరిష్కార మార్గం కాదు. ఈరోజు కుటుంబాలకు కూడా మీరందరూ కూడా ముంచి వినట్లే కాబట్టి కాదు, ఎవరు కానీ ఆలోచన చేయొద్దండి. అందరూ కలిసి చేయి కలిపి ఈ ప్రభుత్వం పైన పోరాటం చేస్తాం. తప్పకుండా కూడా ఈ అనంతపురం జిల్లా రైతాంగాన్ని గతంలో రోజు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో రైతాంగాన్ని ఎలా కాపాడుకొని 2004 తర్వాత 2014 వరకు కానీ ఎలా కూడా రైతాంగాన్ని తీర్చిదిద్దామో అలా కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. ధైర్యంగా ఉండండి అని చెప్పేసి కూడా కోరుకుంటూ తప్పకుండా కూడా సోమవారం కూడా ఈ జిల్లాలో అంటే ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించడానికి తప్పకుండా కూడా నాగలింగం యొక్క ఆత్మహత్యను కూడా తీసుకొని పోయేసి కూడా మేము వ్యవసాయ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా పెద్ద ఎత్తున కూడా ధర్నా చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నామని చెప్పి కూడా చెప్పేస్తున్నాం.